హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హుసేన్ డైలీ డిలైట్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఏంటి అంటే క్రిస్పీ ఆనియన్ సమోసా. ఈ సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఈ సమోసాలు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా అందరూ ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ 4 ఆనియన్స్ తీసుకొని దాన్ని చిన్న 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 ముక్కలుగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టుకోవాలి సైడ్కి. అండ్ ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదా గోధుమ పిండి ఈ రెండిట్లో ఏదైనా ఒక దానితో ఇలా పిండి కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోకి కరివేపాకు పీసెస్ని చిన్న చిన్నగా వేసాను. అండ్ పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మిక్స్ చేసిన ఈ ఆనియన్స్ అయితే మనకి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిన ఆనియన్స్ మనకి ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే మనము సమోసాల కోసం షీట్స్ తయారు చేసుకోవాలి. ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఆ పిండితో ఇలా పల్చగా రౌండ్గా రోల్ చేసుకున్న చపాతీలు మనకి చాలా పల్చగా ఉండాలి సమోసాల కోసము. ఎలా అంటే ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, చాలా థిన్గా ఉండాలి. దీన్ని మనం ప్యాన్ పైన వేసి 2 sides 10% కుక్ చేసుకుంటే చాలు, మనకి సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా కుక్ చేసుకున్న షీట్స్ని మనము ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోవాలి. ఇలా మనకి షీట్స్ ఎన్ని కావాలంటే అన్ని కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 10 షీట్స్ చేసుకున్నాను గైస్. ఇప్పుడైతే మనం ఈ చపాతీలన్నీ ఒక దానిపైన ఒకటి పెట్టి ఒక షేప్లో అన్ని కట్ చేసుకోవాలి. సైడ్స్ తీసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత సెంటర్లో కూడా ఒక కట్ ఇలా పెట్టేస్తే మనకు సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిలో మనం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి అండ్ కొద్దిగా వాటర్ కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సమోసా షీట్స్కి సైడ్స్కి పెట్టడానికి. ఈ సమోసా షీట్ని మనము కోన్ లాగా ఫోల్డ్ చేసుకొని అందులో ఫిల్లింగ్ పెట్టేసి సైడ్స్ అన్ని క్లోజ్ చేసేయాలి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. నేను సమోసాలు 1 by 1 ఒక 3-4 వేసేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తున్న ఈ సమోసాలు లైట్గా గోల్డెన్ కలర్లో ఇలా వస్తే చాలు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. ఇప్పుడు ఇవి మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేయడమే. చాలా టేస్టీగా క్రిస్పీ ఎమ్మి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.